నమస్కారం అండి అందరికీ. నా పేరు పవన్ కుమార్. మన ఛానల్ పేరు వచ్చేసి పవన్ డార్లింగ్. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మదర్స్ డే. సో అమ్మ గురించి కొన్ని విషయాలు. సో అమ్మ గురించి చెప్పడానికి ఏముంటుంది, ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటుంది. బట్ నా లైఫ్లో మా మమ్మీతో ఉన్న రోజులు, ఆ ఎక్స్పీరియన్స్, సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. సో అంతేగాక నేను చెప్పబోయే ప్రతి ఒక్క విషయం మీకు కనెక్ట్ అవుతారు. సో మమ్మీతో ఉన్న ఆనందాలు, ఆమె చెప్పే కబుర్లు. సో లాస్ట్ జనరేషన్ ఇన్నోసెంట్ మామ్స్, మన ఫోన్ లాక్ ఓపెన్ చేయడం కూడా రాదు. సో అంతేగాక తన బర్త్డే డేట్ తెలియదు. సో ఫోన్ లాక్ ఓపెన్ చేయడం రాదు, ఫోన్ యూజ్ చేయడం రాదు. సో సోషల్ మీడియా అంటే తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కటి మీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అట్లాంటి విషయాలు మీరు మీ మమ్మీతో ఉన్న రోజులు, ఆ ఎక్స్పీరియన్స్, మీ చైల్డ్హుడ్ డ్రీమ్స్, చైల్డ్హుడ్ డేస్, అప్పుడు ఇప్పుడు ఎలా ఉండేది, ఎలా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు చాలా మంది మమ్మీని వదిలేసి చాలా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎక్కడికో వెళ్ళి ఉంటారు. అమ్మ ఇంట్లో ఉంటుంది, నేను ఇక్కడ హయ్యర్ స్టడీ కోసం అని చెప్పి కొంచెం దూరం వచ్చాను. సో కొంచెం ఫైనాన్షియల్గా బాగాలేక కొంచెం దూరం వచ్చి చదువుకుంటున్నా. సో ఇప్పటికి నేను వచ్చి 3 years అవుతుంది. ఈ 3 yearsలో నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి, ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో ఎక్కువ ఉండను. ఎందుకంటే నా కాలేజ్ పరంగా కానివ్వండి, నాకు ఇంకా వేరే సైడ్ వర్క్ ఉంటుంది. సో ఆ వర్క్ పరంగా, కాలేజ్ పరంగా నాకు ఎక్కువ ఉండడం ఇంటికాడ టైం కుదరదు. జస్ట్ వెళ్ళినా ఒక రోజు ఉంటా, నెక్స్ట్ డే వచ్చేస్తా. సో నేను ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఓకే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎప్పుడైతే రిటర్న్ వస్తానో ఆ టైంలో అయిపోయి మమ్మీకి కళ్ళకి నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. ఇక పోతుంది, అప్పుడే వెళ్తా వారే ఎందుకురా అప్పుడే వెళ్తాము, ఉండొచ్చు అంటది. నాకు ఉండదు 2 రోజులు ఉండదు, కానీ సిచ్యువేషన్ అట్లుంది అక్కడ. ఓకే అంత కదనే. ఇప్పటికీ మా మమ్మీ 3 years అవుతుంది కదా. 3 yearsలో ఒక్క రోజు కూడా ఫోన్ కాల్ మిస్ చేయను. నాకు బరాబర్ నాకు ఫోన్ చేస్తుంది. ఈవెన్ తన దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా, మా మమ్మీ దగ్గర ఫోన్ ఉంది, డాడీ దగ్గర ఫోన్, తమ్ముడి దగ్గర ఫోన్ ఉంది. సో ఈవెన్ మా మమ్మీ దగ్గర ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే డాడీని అడిగి డాడీ ఫోన్ తోటి చేస్తుంది. డాడీ లేకపోతే ఇన్ కేస్ మా తమ్ముడి దగ్గర నుంచి వెళ్ళి అన్నకు ఫోన్ చేయాలని చెప్పి తమ్ముడి దగ్గర నుంచి కూడా మరి ఫోన్ చేపిస్తుంది. ఒక్క రోజు కూడా నా ఫోన్ చేయకుండా ఉండదు. ఇన్ కేస్ నేను కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కథం, ఆ రోజు అన్నం తిన్నది మనసంత ఎటో పెడుతుంది. ఎలా పిల్లగాడు ఫోన్ ఎత్తుకెత్తలేడు. ఇదే ఉంటుంది అమ్మకి. కొంచెం మీకు చూపిస్తా, మీకు ప్రూఫ్ చూపిస్తా. ఒక్క రోజు కూడా మిస్ అయ్యేది ఫోన్. ఒక్క రోజు ఫోన్ మిస్ అయ్యేది. ఇదే తన ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా తమ్ముడి దగ్గర నుంచి వెళ్ళి, ఆ డాడీ ఫోన్లో నుంచి వెళ్ళి పక్క ఫోన్ చేస్తుంది. ఒక్క రోజు ఇంకా ఫోన్ మిస్ అయింది అనుకో కథ మీద. ఈవెన్ నేను ఫోన్ యూజ్ చేయకపోయినా కానీ కళ్ళకెళ్ళి వెళ్తే ఎందుకు అర్థం కాదు. అంత ఇన్నోసెంట్ మామ్స్. ఇంకా చూడండి, ఇంకా ఉంది, అయిపోలేదు. అప్ టు ఇంకా 3 years వరకు ఉంది. కాకపోతే నా ఫోన్ రిపేర్ వల్ల ఆ హిస్టరీ అనేది డిలీట్ అయిపోయింది. బట్ ఇంకా ఉంది చూడండి, చూసారా? ఇంకా వెళ్తూనే ఉంటారు. ఇంకా ఉంది. ఫిబ్రవరి నెక్స్ట్ చూడండి, ఇంకా టైం పడుతుంది చూపిస్తున్నా. నవంబర్, అక్టోబర్, ఇలా చాలా ఉన్నాయి. సో చిన్నప్పుడు నేను
ఇంత ఉన్న, సారీ, నేను ఒక 8 years ఉంటా కావచ్చు. 8 years టైంలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించే అమ్మ నాకు తెలిసి 90% అందరికి కనెక్ట్ అయి ఉంటుంది. చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించిన మమ్మీ, ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అబ్బా. ఇప్పటి కూడా నేను తలుచుకుంటేనే ఒక ఆనందం అనిపిస్తుంది. సో అంతేగాక ఎప్పుడు తప్పు చేసినా కానీ, ఈవెన్ ఏ చిన్న తప్పు చేసినా కానీ కొడుతుంది, తప్పేం లేదు, కొడుతుంది. ఈవెన్ మమ్మీ కొట్టిందంటే మన మీద కక్షతో కొట్టిందని కాదు, కానీ మనం ఏదో తప్పు చేసే ఉంటాం, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మమ్మీ కొడుతుంది. సో కొట్టినప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరం ఉంటాము. సో మాకు సిస్టర్స్ లేదు. సో నేను మా తమ్ముడు ఇద్దరమే. ఏమవుతుంది, నన్ను కొట్టింది అనుకో మా మమ్మీ, ఈవెన్ పక్క మా తమ్ముడు మా తమ్ముడు చిన్న కొంచెం, నేను అప్పుడు గింతున్నా అంటే మా తమ్ముడు ఇంకా చిన్న ఉంటుండే, నన్ను కొట్టిందనుకో మా మమ్మీ, మా తమ్ముడు ఏడుస్తుండే. అదేందో అర్థం కాదు, వాడిని కొడుతుంది నాకు ఏడుపు వస్తుండే. ఆటోమేటిక్ ఇట్లా కన్నీళ్ళు వస్తూనే ఉంటుంది బయటికి. స్కూల్లోకి వెళ్ళి నేను నర్సరీ నుంచి వెళ్ళి అప్ టు 6th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివిన. సో ఆ టైంలో నాకు మార్నింగ్ టిఫిన్ చేయడానికి టైం ఉండదు. సో ఏం చేస్తుంది అంటే మా మమ్మీ టిఫిన్కి ఒక బాక్స్, మార్నింగ్ టిఫిన్కి ఒక బాక్స్, ప్లస్ మధ్యాహ్నం లంచ్కు బాక్స్, ప్లస్ ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక ఇంకో బాక్స్, మొత్తం 3 బాక్సులు కట్టేది. అంటే మా ఊళ్ళో నుంచి బస్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. సో 7:30కి వెళ్తుంది కాబట్టి స్కూల్కి వెళ్ళే వరకు 8 అవుతుంది. సో 8 o'clockకి స్కూల్కి వెళ్ళినాక అక్కడికి వెళ్ళి తిన్నాక నెక్స్ట్ మధ్యాహ్నం పూట ఎట్లాగో లంచ్ చేస్తాం. సో సాయంత్రం మళ్ళీ స్కూల్ అయిపోయినాక చెప్పినా కదా, బస్ మా ఊళ్ళో ఉంటుంది కాబట్టి అన్ని విలేజెస్కి బస్ అనేది అందరినీ డ్రాప్ చేసినాక సో ఈ లాస్ట్ బస్ మాదే. సో 4 o'clockకి స్కూల్ అయిపోతే 4 నుంచి వెళ్ళి 4:30 వరకు నేను మంచిగా ఇంకోసారి తిన్నాక కథం బస్ వస్తుంది. బస్ వచ్చాక బస్ ఎక్కి ఇంటికి పోతాం. ఇంటికి పోయినాక మమ్మ కుట్టదా, తిన్నవారా అంటది. తిన్నామ్మా అంటే బాక్స్ చూపిస్తుంది, జాయిన్ చెప్పరా, తిన్నావా సలినమా అంటది. తిన్నానమ్మా అంటే నువ్వు తినలేవు సలినమని చెప్పి మళ్ళీ తినిపిస్తుంది. పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ వచ్చినాక ప్లస్ మళ్ళీ నైట్. అమ్మ అప్పుడు ఎట్లుంటే తెలుసా, ఇట్లా లావు ఉంటుంటే, కావాలంటే మీకు నాకు ఫోటో చూపిస్తా. చిన్నప్పుడు నేను ఇంత లావు ఉంటుంటే. సో రాను కొంచెం బయట వండుడు ఎక్కువ అవుతుంది. సో వండుకోవడం, తినడం, చేయడం మంచిగా అనిపిస్తలేదు. సో అందుకని ఇట్లా బక్కగా అయిపోయినా. అప్పుడు ఎట్లున్నా అంటే లడ్డు ఉంటుంటే, ఏది వాడు ఇష్టం ఉన్నట్టు పెడతా ఉండే అన్న మమ్మీ తినిపిస్తూ ఉండే. ఇప్పటి కూడా తినిపిస్తుంది. పోప్ డబ్బా అంటే నీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. తను కష్టపడి పనిచేసి దాచుకున్న డబ్బులు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకేం చేస్తుంది, తీసి జేబులో పెడుతుంది. మనం కొనుక్కొని తిన్నా అన్న అని చెప్పి స్కూల్లో జేబులో పెడుతుంది. కొత్త బట్టలు మనం మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు డ్రెస్ కొనుక్కోరు. మనకు కొన్నాక వాళ్ళు ఆలోచిస్తారు అంటే అసలు కొనుక్కోరు వాళ్ళకి. ఈవెన్ సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ మమ్మీ గురించి కాదు. మా అల్మారాలో నా డ్రెస్, నా బట్టలు, మా తమ్ముని బట్టలు, మా మమ్మీ బట్టలు 3 ఉంటాయి. సో నాది మా తమ్ముని ఎక్కువ ఉంటాయి, మమ్మీవి శారీస్ అంతే. ఇక డాడీ అయితే 2 షర్ట్స్ 2 ప్యాంట్లు. ఇద్దరే కాబట్టి ఎట్లా మేనేజ్ చేసుకుంటాడో అదర్నే కాదు. 2 షర్ట్స్ 2 ప్యాంట్స్. మమ్మీ శారీస్ సో మావే ఎక్కువ ఉంటాయి. నావి జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు, ప్యాంట్లు, అంగులు, కొత్త అంగులు. సో దసరాకు కొన్న అంగులు, దీపావళికి కొన్న అంగులు, పండుగలకు కొన్న అంగులు, మొత్తం అల్మార మొత్తం మావి మా తమ్ముడు ఇద్దరే ఉంటాయి. ఇద్దరమే మొత్తం. ఇక వాళ్ళు కొనుక్కోకుండా మనకి కొనిస్తారు. పిల్లలంటే అంత ఇష్టం వాళ్ళకి. వాళ్ళకనే ప్రతి ఒక్క పేరెంట్స్కి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. సో అందుకని మమ్మీ చీర వర్షం పడుతున్నప్పుడు గొడుగు లేకపోతే మమ్మీ చీర యొక్క కొంగుతోటి మనకి గొడుగులాగా చూస్తుంది, గొడుగు అవుతుంది. మమ్మీ చీర కొంగు మనకి గొడుగు అవుతుంది. నిజంగా అబ్బా
మమ్మీ తడిసినా కానీ మనకి జలుబు కాకుండా అమ్మ యొక్క చీర కొంగు అనేది మనకు గప్పి ఇట్లా తొలకపోతుంది ఇంటికి. స్కూల్ నుంచి వెళ్ళి కానీ బయట నుంచి వెళ్ళి కానీ ఎట్లా కూరగాయల మార్కెట్ వెళ్ళినప్పుడు ఇట్లా వర్షం పడుతున్నప్పుడు తన యొక్క కొంగుతోటి మనం ఎట్లా బయటకు ఇంటికి తీసుకెళ్తుంది. ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకోవాలి మీతోటి. కొన్ని ఇట్లా ఆకాశంలో వెళ్ళినప్పుడు చిన్నగా ఉండే ఫ్లైట్ దగ్గర నుంచి చూస్తే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తే ఇది జన్మకి ఇవ్వాలనిపిస్తుంది. ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి డ్రీమ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ని ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కించాలి, ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఆ మూమెంట్ కోసం ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి అనేది వెయిట్ చేస్తున్నారు, అవునా కదా? ఇంకోటి, నా ఫోన్లో మా మమ్మీ నెంబర్ అమ్మ అంటే మామ్, మమ్మీ, మా, ఇంకెన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలు. నేనైతే మా మమ్మీ నెంబర్ మామని సేవ్ చేసుకున్నా. మీరేం సేవ్ చేసుకున్నారో చెప్పండి. ఇగో మా మమ్మీ నెంబర్ నేను మామని సేవ్ చేసుకున్నా. మీరేం సేవ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీ మమ్మీ నెంబర్ మమ్మీ అని సేవ్ చేసుకున్నారా, మామ్ అమ్మ అని సేవ్ చేసుకున్నారా, అవన్నీ అదేందో మీరు కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్, మా మమ్మీకి ఒక చిన్న లోటు ఉండే. ఏంటంటే మేమిద్దరం అబ్బాయిలమే, మా అమ్మకి ఇద్దరం అబ్బాయిలమే. సో మమ్మీకి ఏంటంటే ఒక ఆడపిల్ల ఉంటే బాగుండని మా మమ్మీ, ప్రతి ఒక్క మమ్మీకి ఒక ఉంటుంది కదా, ఇంట్లో అబ్బాయి ఉండాలి అమ్మాయి ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. సో మా ఇంట్లో మీ ఇద్దరం అబ్బాయిలం కాబట్టి మా అమ్మ చాలాసార్లు ఫీల్ అయింది. కానీ అలా ఫీల్ అవద్దని చెప్పి మా అమ్మకి నేను ప్రతి ఒక్క హెల్ప్ చేసేవాడిని. నేనే మా తమ్ముడు హెల్ప్ చేసేవాడు. మమ్మీ నువ్వు టెన్షన్ పడకు మమ్మీ, ఒక ఆడపిల్ల ఉంటే ఎట్లా ఉంటుందో నేను ఉన్న తమ్ముడు ఉన్న ఇద్దరం ఉన్నాం, నీకు ఇద్దరం చూసుకుంటాం అమ్మ అని చెప్పేసి అంటే మా మమ్మీ నా బంగారం అని చెప్పి ఇట్లా అంటుండే కదా. ఈవెన్ అదనే కాదు, ఈవెన్ నేను ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు గారెలు బూరెలు ఉంటాయి కదా, దాంట్లో ఇట్లా గారెలు చేసేటప్పుడు ఇట్లా రౌండ్గా చేసేసి, అట్లనే కాక ఇట్లా బెల్లప్పాలు కానివ్వండి అలాంటివి చాలా చేసినాం. ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీకి సిస్టర్ ఉంటే అలా చేసేది కదా, సో లేదని కదా అలా ఫీల్ అవ్వద్దని చెప్పేసి నేను మా తమ్ముడు హెల్ప్ చేసేవాళ్ళం. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అబ్బా అప్పుడు. నాకు అర్థమవుతా, చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే బాగుంటుండే కదా ఒక సిస్టర్ ఉంటే. సరేలే. ఇంకా ఫీవర్, మనకు గనక ఫీవర్ వచ్చిందనుకో అయిపోయా, మమ్మీకి నిద్ర పట్టదు. ఒక్కటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ మామ్స్ అమ్మ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చాలా ఇన్నోసెంట్. ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చిందనుకో కళ్ళకెళ్ళి వెళ్తాయి. అర్థమే కాదు, ఈవెన్ మనకు జ్వరం వచ్చి అది 2 daysకి తక్కువ కాలేదనుకో కళ్ళకెళ్ళి వెళ్తూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటారు. అబ్బా వాళ్ళు అర్థమే కాదు అది. ఇలా ప్రేమ అట్లాంటిది, చెప్పుకోలేని ప్రేమ వాళ్ళది. ఎప్పుడు చూడు అయిపోయాయి, నా కొడుకు ఎప్పుడు తక్కువ అవుతుందో, ఎప్పుడు తక్కువ దేవుడా జల్ది తక్కువ, నా కొడుకుకి నా కూతురికి జల్ది తక్కువ కావాలి, జ్వరం జల్ది తక్కువ కావాలి. ఇదే తన గురించి కూడా తను ఎప్పుడు ఆలోచించదు. ఎప్పుడు చూసినా వాళ్ళ యొక్క డాటర్స్ ఆర్ సన్స్ గురించి, వాళ్ళ యొక్క బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది. ఇప్పటికి కూడా మా మమ్మీకి ఒకటి చెప్పిన, అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా మమ్మీతోటి ఉన్నప్పుడు అంత అంటే చీదరించుకున్నాం, మాటలు అన్నాం కానీ ఎక్కువ ఏమన్నది. ఎందుకంటే తన కడుపులో నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఏమనుకున్నా అని కడుపులో పెట్టుకునేది అమ్మ. అంతేగాక అప్పుడు అమ్మ నేను ఇంటికాడ ఉన్నప్పుడు మమ్మీ వాల్యూ అంతా నాకు అర్థం కాలేదు. మంచిగా వండి పెట్టేది, నేను మంచిగా తినేది, ఆమె తినకుండా నాకు వండి పెట్టేది, నాకు అందరికి వండి పెట్టేది, ఆమె తిన్నది. కానీ అప్పుడు అర్థం కాలేదు, మా మమ్మీ ఇంత వండి పెడుతుంది కదా. ఇప్పుడు
బయటికి వచ్చి హాస్టల్లో ఉన్న కొన్ని రోజులు రూముల్లో ఉన్నా. సో నాకు అర్థమైంది, మా రైస్ వండడానికి ఇంత టైం పడుతుందా, కర్రీ వండడానికి ఇంత టైం పడుతుందా, కూరగాయలు ఇంత రేటు ఉందా, ఇంత ఎట్లా చేసింది మమ్మీ నాకు అర్థమవుతలేదు. ఆ చెమటకి, ఆ వేడికి, ఆ గ్యాస్ నుంచి వచ్చే వేడి, ఆ రూమ్లో ఉండే వేడి, ఆ టెంపరేచర్ తట్టుకొని ఎన్ని రోజులు ఎట్లా వంట చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ డాడీని చూస్తూ పెరిగినా ఎంత ఎఫర్ట్ పెట్టారంటే మా తమ్ముడి మీద. ఈవెన్ మన కాలేజీ నిజం చెప్తున్నా, నా మీద మా తమ్ముడి మీద పెట్టిన కాలేజీ ఖర్చుతోటి 2 ఎకరాల భూమి కొనొచ్చు. నర్సరీ నుంచి వెళ్ళి ఇప్పుడు నేను బీటెక్, నర్సరీ నుంచి వెళ్ళి ఇప్పుడు నాది హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవబోతుంది ఇంకొక 1.5 ఇయర్లో. సో మా తమ్ముడు కూడా ఇప్పుడు ఇంకొక 3 ఇయర్స్ టైం పడుతుంది. సో ఈవెన్ నర్సరీ నుంచి వెళ్ళి ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవబోతుంది. సో ఇన్ని రోజులు ఖర్చు పెట్టిన పైసలతోటి 2 ఎకరాలు కాదు 3 ఎకరాల ల్యాండ్ కొనవచ్చు. కానీ మా మీద ఎఫర్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఎఫర్ట్? ఎందుకంటే మనం బాగుపడి ఒక పెద్ద పొజిషన్లో ఉంటే వాళ్ళకి అదే సంతోషం. సో ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. మమ్మీ గురించి చెప్పడానికి ఇంకా ఎంత మాటైనా సరిపోదు. ఎందుకంటే సో నాకు తెలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి చాలా మంది వాళ్ళ సొంత ఇల్లును వదిలేసి ఎటో హైదరాబాద్కి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి, ఎటో వెళ్ళి ఉంటారు. ఎందుకంటే మమ్మీకి దూరంగా ఉండాలని కాదు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళు బాగుపడాలి. మా పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ కూడా అదే కదా. నా కొడుకు ఇక్కడున్నా సంతోషంగా ఉండాలి, నా కొడుకు ఎక్కడున్నా మహారాజే. ఒక్క డైలాగ్ చాలు, నా కొడుకు ఎక్కడున్నా మహారాజే. అది మమ్మీ అంటే. అది మమ్మీ యొక్క మైండ్ సెట్. ఒక్కటే అబ్బా, ఒక్కటే మమ్మీని డ్రీమ్ ఏంది మమ్మీ అని చెప్పేసి నేను ఒక్కరోజు మా మమ్మీకి అడుగుతే ఏం చెప్పింది తెలుసా? నా డ్రీమ్ అంటే నీ కళ అంటే నువ్వు జీవితంలో ఏమైదాం అనుకుంటున్నావు అంటే నీ కళ ఏంది అంటే, నా కళ ఏముందన్న, నా కళ ఏం లేదు, నువ్వు మంచిగా చదువుకొని బాగుపడి పెద్ద పొజిషన్లో ఉంటే చాలు, కాలు మీద కాలు వేసుకొని మంచిగా తెల్లబట్టలు వేసుకొని ఉంటే చాలు, నాకు అదే సంతోషం. అంతే. చూసినావా, మమ్మీకి తనకంటూ ఒక డ్రీమ్ కూడా లేదు. మన డ్రీమే తన డ్రీమ్. సో జాగ్రత్తగా చూసుకోండి మీ మమ్మీ వాళ్ళని, పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈవెన్ నాకు తెలిసి నువ్వు ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నా కానీ ఇన్ని రోజులు నిన్ను పెంచింది, పోషించింది. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు సంపాదించి వాళ్ళకి పోషించాలి. ఈవెన్ తప్పదు, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడి పోషించారు. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం, వాళ్ళు ఓల్డ్ అవుతున్నారు. మనం యంగ్ అవుతున్నాం, వాళ్ళు ఓల్డ్ అవుతున్నారు. అబ్బా, వాళ్ళకి ఇప్పుడు కష్టపడదామన్నా కానీ బాడీ సహకరిస్తలేదు. ఎందుకంటే రోజుకి ఓల్డ్ అయిపోతున్నారు. సో అందుకని మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి. సో చిన్న మాట కూడా అనకండి, ఎందుకంటే వాళ్ళు చిన్న మాట అన్నా కానీ బాధపడతారు, మనసులో పెట్టుకుంటారు, బయటికి చెప్పరు, ఎవరితో చెప్పరు. నా కొడుకు ఇలా తిప్పింది చెప్పి నా కొడుకు నా కూతురు నాకు మాట అని చెప్పి ఒక్కరు చెప్పరు, కడుపులోనే దాచుకుంటారు. అంత ఇన్నోసెంట్ మామ్స్ ఉన్నారు. అదే మనము మా మమ్మీ కొట్టిందని చెప్పి 10 మంది చెప్తాం, మా మమ్మీ నన్ను కొట్టిందని చెప్పి. మా మమ్మీ నన్ను ఎలా తిట్టిందని చెప్పి 10 మంది చెప్తాం. మన దోస్తు అని చెప్తాం, అరే ఎలా మా మమ్మీ నన్ను తిట్టిందిరా అని చెప్పి ఏడుస్తాం. అదే అంతా కూడా చిన్నప్పుడు కానీ. సో జాగ్రత్త చూసుకోండి. ఇంకో విషయం, మా మమ్మీ చెప్పినా కదా మాకు సిస్టర్స్ లేరని చెప్పేసి,
మా మమ్మీకి మైదా కంటే చాలా ఇష్టం, గోరింటాకు అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఏం చేసేది, ఈవెన్ దసరాకు దీపావళికి ఏం చేస్తుంది మా మమ్మీ అంటే ఆ పండుగని కాదు, ఇంకా వేరే ఫంక్షన్ ఏమన్నా మ్యారేజ్ ఉన్నా ఏమన్నా కానీ తను మైదాకి వేసుకునేది. తను మైదాకి వేసుకున్నాక ఏం చేస్తుంది, నాకు మా తమ్మునికి పిలుస్తుంది, పిలిచి ఇట్లా మైదాకు రాయిస్తారంట అని చెప్పేది. మమ్మీ వద్దు మమ్మీ అందరూ నవ్వుతారా అని అంటారు. మా తమ్ముడేమో అదే అంటాడు, నేనేమో ఏం చేస్తా. మా మమ్మీకి ఏంటంటే నా కూతురు ఉంటే మైదాకి వేస్తుంటే కదా అని చెప్పేసి ఆ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. సో మా తమ్ముడు ఏమంటాడంటే వద్దు మమ్మీ అందరు నవ్వుతారా అని చెప్పేసి అంటది. సో ఈ తమ్ముడు ఎంచుకోడు, ఇక నేను లైట్గా ఎంచుకుంటా. ఒక చేతికి వేస్తుంది మమ్మీ, ఒక చేతికి ఏమైనా చాలా అని చెప్తా. సో మళ్ళీ ఏం చేస్తుంది అంటే నేను పడుకున్నాక ఈ చేతికి కూడా వేస్తాయి. పొద్దుగా లేచి చూసేసరికి 2 చేతులకు ఉంటాయి. అరే నైట్ ఒక చేతికి వేసింది మా మమ్మీ, ఇంకో చేతికి ఎట్లా వేసిందని చెప్పి చూస్తే మా అమ్మ అంటది నైట్ నువ్వు పండుకున్నాక వేసినారా అంటది. ఇక అయిపోయింది. ఇక మైదాకి వేసిన అని చెప్పేసి మా స్కూల్కి వెళ్ళినాక మా ఫ్రెండ్స్కి ఇట్లా కనిపిస్తుంది కదా, ఏ మైదాకి వేసుకుంది అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకేం తెలుసు మా మమ్మీ మైండ్ సెట్ ఎట్లుందని. అయినా నేను ఎప్పుడు ఫీల్ కాలే, ఎందుకంటే మా మమ్మీ కోరిక అంతే. ఇక ఈవెన్ నేను ఎంత కొట్టినా కానీ ఎంత తిట్టినా కానీ 5 minutes తర్వాత మళ్ళీ వస్తుంది, వచ్చి ఏటో తినురా అని చెప్పేసి పిలుస్తుంది. నేనేమో నాకేం వద్దు నేను తినను పో అని చెప్పేది, రా అని చెప్పేసి అనేది. కథం కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు తినిపించేది. నేను తినకపోయినా కానీ తినకపోతే మళ్ళా కొడతా అనేది ఆ భయానికి తినేది. ఎంత ఎక్స్పీరియన్స్ అబ్బా, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. పొద్దుగా లేచినప్పటి నుంచి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఇంట్లో నుంచి దూరం ఉన్నాం కదా, సో అందుకని పొద్దుగాల లేచినప్పటి నుంచి వెళ్ళి నా కొడుకు వాళ్ళు ఏం తిన్నాడో ఏమో, నా కూతురి వాళ్ళు ఏం తిన్నదో ఏమో, పట్టణంలో ఎట్లుంటుందో ఏమో, హాస్టల్లో ఏం తింటుందో ఏమో. కొంచెం మెత్తగా అయితే అన్నం తిన్నాడు, కొంచెం మెత్తగా అయితే మా కొడుకు అన్నం తినదు, కొంచెం మెత్తగా అయితే మా కూతురు అన్నం తిన్నది. ఎట్లా తింటుందో ఏమో అన్నం ఒక్కటే. మైండ్లో మొత్తం కథం. సాయంత్రం 6:30 అయినట్టు అయితే అయ్యా చింటుగానికి ఫోన్ చేయాలి, మమ్మీకి ఫోన్ చేయాలి. అంటే మమ్మీ అంటే వాళ్ళ యొక్క కూతుర్లని ముద్దుగా మమ్మీ అని చూసుకుంటారు, అవునా కదా, నిజమా? అయితే కామెంట్ చేయండి. మీరు అబ్బాయి అయితే మిమ్మల్ని ఏమని పిలిచేది, మీరు అమ్మాయి అయితే మిమ్మల్ని ఏమని పిలిచేది కామెంట్ చేయండి. ఓకే, అడిగితే మా అమ్మతో చాలా మంది అన్నారు, ఎందుకు పిల్లల మీద అంత ఖర్చు చేస్తున్నావు, లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నావు, నార్మల్గా చదివించచ్చు కదా అంటే, లేదు నార్మల్గా చదివిస్తే నార్మల్గానే ఉంటుంది. సో అంత గట్టిగా చదివిస్తే అంత దృఢంగా అంత మంచిగా అవుతారు అని చెప్పేసి మరి నాన్న సమాధానం ఇచ్చేకల్లా ఒక్కొక్కరు మూతి మీద వేసుకున్నాను, సైలెంట్ అయిపోయారు. అట్లే అయితే మా డాడీ ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక ఏమంటారా అంటే వాళ్ళతోటి కానీ వేరే వాళ్ళతోటి కానీ, నేను చదువుకోలే, నా కొడుకు నా కూతురు అన్న చదువుకోవాలి, బాగుపడాలి, నేను ఎలాగూ చదువుకోలే అందుకే వాళ్ళని చదివిస్తున్నాను అని చెప్పేసి అంటారు. అది వాస్తవమే కదా, తప్పు లేదు. సో నేను కూడా ఎటువంటి తప్పులు చేయట్లేదు. సో వాళ్ళకి వర్త్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే మనం ఇవ్వాలి. సో ఈవెన్ డాటర్ కానీ సన్ కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి. సో మీ పేరెంట్స్ యొక్క పెద్ద మోటివేషన్ అంటే ఏముంది చెప్పు, ఏం లేదు. ఒక్కసారి మీ పేరెంట్స్ చేసే పని మీరు చూడండి ఎట్లుంటుందో. ఒక్కరోజు ఎర్రటెండాల, ఇప్పుడు ముందే సమ్మర్ సీజన్ కదా, ఒక్కరోజు పని చేయండి ఎండల తెలుస్తుంది మీకు. ఒక్క రోజు ఎండల పని చేయండి, ఎర్రటెండల పని చేయండి, ఇట్లా చెమట కారుతుంటుంది తెలుసా, మనిషి వీక్ అయిపోతాడు. పైనుంచి వెళ్ళి ఎండ, కింద కాలు కాలుతాయి, అయినా వర్క్ చేస్తారు. ఎందు గురించి? మన గురించి. సో ఇంత ఎఫెక్ట్ పెట్టి చేసేది ఎందుకోసం? మనం మంచి పొజిషన్లో ఉండాలి మనకి అని చెప్పేసి. సో అందరూ మీ పేరెంట్స్ని బాధ పెట్టకుండా, సో వాళ్ళు కన్న కళని నిజం చేస్తారని కోరుకుంటూ, మనమేమో దూరం ఉండి ఇంట్లో ఉన్నప్పుడు అంత పని చెప్పేది కాదు. ఇప్పుడు దూరం వచ్చినాక ఆమెకు తెలియకుండా ఎన్నో పనులు చేస్తున్నాం. ఎందుకంటే పెద్దగా అవుతున్నాం కదా, పోషించాలంటే
మన కాలం మీద నిలబడాలంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. అది పార్ట్ టైం కానివ్వండి, ఫుల్ టైం కానివ్వండి, జాబ్ కానివ్వండి. తప్పదు అబ్బా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా తప్పదు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ వీడియోలో ఎంత అవుతుందని చెప్పి నేను ఆపేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అది నేను తెస్తూ ఉంటా. తెలుసు కదా, పవన్ కుమార్, పవన్ డార్లింగ్, PAWANDRLING డార్లింగ్. ఓకే, థ్యాంక్ యూ.